అమరావతిలో నందమూరి నటసింహం బాలకృష్ణ 112వ చిత్రం గ్రాండ్గా లాంచ్ అయింది. సినిమా ప్రారంభోత్సవ వేడుకలకు మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరై క్లాప్ కొట్టి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడుతూ సినిమా ఓపెనింగ్ కోసం వచ్చిన మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా మొదటి షాట్ను డైరెక్ట్ చేసిన నందమూరి తేజస్వినికి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద సినిమాకి క్లాప్ కొట్టి 20 సంవత్సరాలైందన్నారు. ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కృషి చేస్తున్నారని తెలిపారు. పర్యాటక రంగం, సినీ పరిశ్రమ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని బాలకృష్ణ తెలిపారు. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మాకు ఈరోజు ఇక్కడ ఈ బాలకృష్ణ గారి సినిమా ఓపెన్ చేయడం మన అమరావతిలో మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎస్ఎల్వి సినిమాస్ ఆధ్వర్యంలో ఈరోజు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారి 112వ చిత్రం శుభముహూర్తం మన ప్రజా రాజధాని అయినటువంటి అమరావతిలో ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఆంధ్రుల అభిమాన రాజధానిగా రూపాంతరం చెందుతున్నటువంటి అమరావతిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించుకోవడం, మెజారిటీ భాగాన్ని ఈ ప్రాంతంలోనే నిర్మించాలనుకోవటం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరింతగా స్థిరపడడానికి ఒక మంచి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటికే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థిరపడాలని, ఇప్పటికే అనేక అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నటువంటి ఈ ఆంధ్ర ప్రాంతంలో షూటింగ్లు మాత్రమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పన కూడా జరగాలని, స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు కూడా ఏర్పడాలని వారు చిత్తశుద్ధితో చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ప్రోత్సాహంతో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని దానికి భరత్ భూషణ్ గారిని చైర్మన్గా, వైస్ చైర్మన్గా మెహర్ రమేష్ గారిని ఏర్పాటు చేసుకుని ఇవాళ మళ్ళీ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అన్ని విధాలుగా కూడా సర్వతోముఖంగా అభివృద్ధి చెందడానికి వీలుగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సర్వశక్తులు ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మూవీ చూసేదానికి వెళ్తాం తప్ప ఓపెనింగ్ షాట్ ఎప్పుడు చేయలేదు. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా ముద్దల మావయ్య జై బాలయ్యకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన బాలయ్యబాబు గారి నాయకత్వంలో ఈరోజు సినిమా ఇండస్ట్రీని ఈ ప్రజా రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇక్కడ కేవలం సినిమాతో పాటు అటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినిషింగ్ స్టూడియోస్, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి, ఇప్పుడు ఏఐ అనేది వచ్చింది, లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి అద్భుతమైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలి లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ముందుగా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎందుకంటే పెద్ద బ్యానర్తో, ఒక పెద్ద యాక్టర్తో ఓపెనింగ్ క్లాప్ ఇక్కడ చేస్తాం అనేది నిజంగానే మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మీ విలువైన సమయం తీసుకొని ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్. బాలయ్య బాబుతో మేము అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఒక సినిమా రాశాను, రైటర్గా ఉన్నప్పుడు ఒక సినిమా రాశాను. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్. ఇదే జిల్లాలో, మాది గుంటూరు జిల్లానే, పక్కనే పెదకాకాని. సో ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. అండ్ ఎప్పుడు బాలయ్య బాబుని ఎలా చూపించాలి, బాలయ్య బాబు ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు బాలయ్య బాబుకి రాసే అవకాశం, బాలయ్య బాబుని పిక్చరైజ్ చేసే అవకాశం రావటం నా అదృష్టం. డెఫినెట్లీ మీ అందరిలాగే నేను కూడా ఒక ఫ్యాన్ లాగే ఫీల్ అవుతుంటాను. అండ్ ఇట్ విల్ బి, ఐఎమ్ షూర్ దట్ ఇట్ విల్ బి ఎ ట్రీట్ టు ద ఫ్యాన్స్ అండ్ ఆల్ ద మూవీ లవర్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నా హృదయపూర్వక, అలాగే నా అభిమానులు, భావస్వరాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే పోయిన జన్మలో కొంతమందితో మన పరిచయం ఉంటే ఈ జన్మలో ఒకళ్ళిద్దరినో పొందొచ్చు అంటారు. కానీ మరి ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులను పొందడం అంటే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతమైన మంగళగిరిలో క్రికెట్ సంబరాలు క్రీడాకారులు, అభిమానుల్లో జోష్ నింపాయి. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 చివరి దశ మ్యాచ్లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. లీగ్ చివరి దశ మ్యాచ్ల ప్రారంభోత్సవానికి సినీ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏపీఎల్ ట్రోఫీతో పాటు
జట్ల జెర్సీలను ఆవిష్కరించిన ఆయన యువ క్రికెటర్లతో మమేకమై వారిని అభినందించారు. స్టేడియంలో అభిమానుల హర్షధ్వానాల నడుమ జరిగిన ఈ కార్యక్రమం క్రికెట్ సినీ రంగాల కలయికగా నిలిచింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ యువ క్రికెటర్ల ప్రతిభను వెలికి తీసేందుకు ఏపీఎల్ అద్భుత వేదికగా మారిందని అన్నారు. రాష్ట్రంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల నుంచి వస్తున్న యువ ఆటగాళ్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కే అవకాశాలు ఈ లీగ్ కల్పిస్తోందని అన్నారు. టోర్నీలో పాల్గొంటున్న ప్రతి క్రికెటర్ అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఏసీఏ క్రీడాకారుల కోసం చేపడుతున్న పలు పనులను ఆయన ప్రశంసించారు. అనంతరం క్రీడాకారులను కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపి స్టేడియం చుట్టూ కలియ తిరుగుతూ అభిమానులను ఉత్తేజపరుస్తూ సందడిగా గడిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేసినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు. ఏసీ ఎక్కడ లొకేషన్ వచ్చింది చూడు. గేట్లు పై కమాన్ గిరి వికెట్ ఉంది. ఏసీ ఎక్కడ లొకేషన్ వచ్చింది చూడు. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతంతో దశాబ్దాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అవసరమైన వారికి అండగా నిలుస్తున్న ఫ్రీ మేసన్స్ సేవలు ప్రశంసనీయమని ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ చంద్రశేఖరరావు అన్నారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా సోదరభావం, మానవత్వం, సేవా దృక్పథాన్ని పెంపొందించడంలో ఫ్రీ మేసన్స్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. భావితరాల్లో సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఫ్రీ మేసన్స్ చేపడుతున్న కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. లార్డ్స్ బరోస్ ట్రైన్స్ నెంబర్ 87, లార్డ్స్ బరోస్ కనకదుర్గ నెంబర్ 331, లార్డ్స్ అమరావతి నెంబర్ 466, లార్డ్స్ కర్నల్ చౌదరి నెంబర్ 201 సంయుక్త ఆధ్వర్యంలో యూనివర్సల్ బ్రదర్హుడ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడ పూర్ణానందపేటలోని ఫ్రీ మేసన్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమం మానవత్వం, సోదరభావం, సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ చంద్రశేఖరరావు, జేఎంఆ ఐ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పీజేపీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్రీ మేసన్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మానవతా విలువలను చాటుతూ విద్య, వైద్యం, సామాజిక సంక్షేమ రంగాల్లో విశేష సేవలు అందిస్తోందని వారు పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర సహకారాన్ని పెంపొందించడమే
యూనివర్సల్ బ్రదర్హుడ్ డే నిర్వహణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలపై ప్రత్యేకంగా వివరించారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మరింత చేరువ కావాలని, యువత కూడా మానవతా విలువలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న వర్చువల్ బ్రదర్ లక్ష్మీనారాయణ, పిళ్ళ రవి, పిళ్ళ శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ యూనివర్సల్ బ్రదర్స్హుడ్ డే వేడుకల ప్రాముఖ్యతను వివరించారు. క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ వేడుకల్లో వర్చువల్ బ్రదర్స్ పిఎన్ఎస్ కిరణ్ కుమార్, లింగిపల్లి రామకృష్ణ, మల్లికార్జునరావు, ఇంకా ఫ్రీ మెషన్స్ వివిధ లాడ్జ్ల ప్రతినిధులు, సభ్యులు, ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యూనివర్సల్ బ్రదర్హుడ్ డే ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు, నేను ఇక్కడ వచ్చి చీఫ్ గెస్ట్గా పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ ఫ్రీ మేసనరీస్ అంతా అమోఘమైన సేవ చేస్తున్నారు సమాజానికి వివిధ రూపాల. ఇది కూడా చాలా ఎంకరేజింగ్ అందరికీను. ఇవాళ మేము అందరి స్పీచ్లో ఏంటంటే, ఇది సుమారుగా 300 సంవత్సరాల నుంచి ఉన్న బిల్డింగ్ ఇది. దీన్ని ఇలా మెయింటైన్ చేసుకుంటూ సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళటం అనేది చాలా అద్భుతం. మేము వీరికి ఏమైనా మా ద్వారా ఎటువంటి సేవకి అవకాశం ఇచ్చినా మేము చేయడానికి రెడీగా ఉన్నాము. ఇది అతి ప్రయోజనకరమైన విషయం సమాజానికి. విజయవాడ ఫ్రీమేసన్ హాల్లో యూనివర్సల్ బ్రదర్హుడ్ డే చాలా ఘనంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ చంద్రశేఖరరావు గారు, అలాగే డాక్టర్ పి శ్రీనివాస్ గారు రావడం జరిగింది. యూనివర్సల్ బ్రదర్హుడ్ డే యొక్క ప్రాముఖ్యత గురించి అందరికీ తెలియజేశాం. మాకు ఫ్రీమేసన్ హాల్లో ఓన్లీ మెంబర్స్కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది లోపలికి రావడానికి. అలాంటిది ఈ ఒక్కరోజు మాత్రమే నాన్ మేసన్స్ కూడా, మా మెంబర్స్ కాని వాళ్ళు కూడా దీనికి రావడం జరుగుతుంది. అలాగే ఈ బ్రదర్హుడ్ అనేది విశ్వమానవ సౌభ్రాతృత్వం, సోదర సౌభ్రాతృత్వం ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి ఈ రోజున మేము ముఖ్యంగా వివరించుకోవడం జరుగుతుంది. అలాగే సమాజానికి తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా సి ఛానల్ ఎండి గారు రమేష్ గారు కూడా మా మెంబర్ అవ్వడం, ఆయన ప్రైడ్ మాధవ మెంబర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం, వాళ్ళందరూ కూడా రావడం, అలాగే బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి అనేక మంది న్యాయవాదులు, రొటేరియన్స్, లైన్స్, అలాగే హైకోర్టు న్యాయవాదులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ యూనివర్సల్ బ్రదర్హుడ్ డే చాలా ఘనంగా ఇక్కడ జరుపుకోవడం జరిగింది. మీరందరూ కూడా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ యూనివర్సల్ బ్రదర్హుడ్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడం నాకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉందని ఇప్పటి వరకు పెద్దగా అవగాహన లేదు నాకు. కానీ ఈ రోజున ఈ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చూసినప్పుడు ఎంతో సంతోషం కలిగింది. వీళ్ళు చేస్తున్న చారిటీ కార్యక్రమాలని నేను ఎంతో అప్రిషియేట్ చేస్తున్నాను. ఇందులో భాగం అవటం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. యూనివర్సల్ బ్రదర్హుడ్ డే సెలబ్రేషన్స్ విజయవాడ ఫ్రీ మేసనరీ హాల్లో నిర్వహించడం జరిగింది. మా కాన్సెప్ట్ లవ్, పీస్, హార్మోనీ అనే కాన్సెప్ట్తో ఈ లాడ్జెస్ నడుస్తుంటాయి. ఇక్కడ యూనివర్సల్ బ్రదర్హుడ్ డే సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఈ రోజున చికాగోలో స్వామి వివేకానంద 1895లో బిఫోర్ ది పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్ అక్కడ ఆయన ప్రసంగిస్తూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని తన ఉపన్యాసాన్ని ప్రారంభించి
అత్యద్భుతంగా మాట్లాడిన రోజు ఈ రోజు. ఆయన గుర్తుగా స్వామి వివేకానంద గుర్తుగా ఈ రోజున యూనివర్సల్ బ్రదర్హుడ్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజున మేము ఇక్కడ ఈ సంస్థ నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చారిటీ యాక్టివిటీస్ నిర్వహిస్తుంటాం ప్రతి సంవత్సరం కూడా. ఈ ఒక్క రోజే కాకుండా ప్రతి క్వార్టర్లీ మేము ఇక్కడ కార్యక్రమాలు ప్రతి నెల క్వార్టర్లీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. తగినంత సాయం చేస్తూ నీడీ పీపుల్కి ఎవరికి ఏం కావాలో వాళ్ళకి అవి మేము అందిస్తూ సేవా సంస్థల్ని ఎంకరేజ్ చేస్తూ మేము ముందుకు వెళ్తుంటాం. మసానిక్లో బ్రదర్హుడ్ డేకి ఈ రోజున విశిష్టంగా ఈ రోజున ఇండియా వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా జరుగుతూ ఉంటుంది. ఈరోజు మా విజయవాడలో మా మసానిక్ క్లబ్లో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజున అందరూ కూడా సభ్యులందరూ చార్టీగా ఏర్పడి కొంతమంది మనం పేదలకు సాయం చేస్తున్న వారికి మనం ఈరోజు చెక్ రూపంలో వారికి అన్నద పిల్లకి బట్టలవడం జరిగింది. ఇలాగే మా కార్యక్రమం ముందుకు సాగుతూ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మా యూనివర్సల్ బ్రదర్హుడ్ కార్యక్రమం ఘనంగా ఇక్కడ టెంపుల్, మా దీన్ని టెంపుల్ అంటాం, ఈ టెంపుల్లో జరగడం అనేది మా యొక్క ప్రతి సంవత్సరం మేము చేసుకునే వేడుకల్లో ఇది ఒక వేడుక. ఈ కార్యక్రమంలో 3 రకాలైనటువంటి ఇవాళ ఆర్ఫన్కి, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్కి, తర్వాత రకరకాలైనటువంటి వాటికి చారిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి నెక్స్ట్ ఈ మంత్లోనే మళ్ళీ మెడికల్ క్యాంప్ ఒకటి ఉంది ఫర్ పూర్ అండ్ నీడెడ్ పీపుల్. ఇలాగా రకరకాలైన చారిటీస్ ప్రతి నెల వీ యూస్ టు డూ ఇట్ అప్ టు 1 year ప్రతి సంవత్సరం. కానీ ఇది వెలుగులోకి రాకపోవడానికి కారణం ఏమంటే రోటరీస్కి, లైన్స్కి మాకు తేడా ఏంటంటే మాకు ప్రచారం అనేది ఇష్టం ఉండదు. కానీ దానంతా అదే మనిషికి అంటే పాయింట్ టు పాయింట్ పక్క మనిషి చెప్పుకుంటూ వెలుగులోకి వచ్చేటటువంటి కార్యక్రమం మాది. అందుకని గ్యారంటీగా ఇవాళ కానీ ఏ రోజుకైనా ఫ్రీ మ్యాషనరీ అనేది ఎటువంటిది అనేది ఘనంగా చెప్పుకునే రోజులు ముందు రాబోతున్నాయి. మీరు ఛానల్ తరఫున మీరు కవర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం తమ రాజకీయ అస్తిత్వం, ప్రాధాన్యతపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని శాసన మండలిలో బీజేపీ పక్ష నేత సోము వీర్రాజు అన్నారు. కాపుల కోసం పనిచేస్తామని చెప్పే కొన్ని పార్టీల్లోనే ఆ వర్గ నాయకులకు తగిన గౌరవం, ప్రాధాన్యత దక్కడం లేదని విమర్శించారు. కాపు రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చూపలేదని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో కీలక శాతం ఉన్న కాపులు తమ హక్కులు, అస్తిత్వం కోసం మరింత చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారని సోము వీర్రాజు కొనియాడారు. రాష్ట్రంలో ఉన్న కాపులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక కాపు ఇంట్లో విజయవాడలో ఇబ్బంది జరిగింది వాస్తవం. దానికోసం తప్పకుండా కాపులందరూ మాట్లాడాలి అనే విషయాన్ని ఈవేళ వైసీపీలో ఉన్న కాపు నేతలు సమావేశంలో అభిప్రాయాన్ని వెలిపించారు. మేము కాపుల కోసం పనిచేస్తాం అనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేశారు. బొత్స సత్యనారాయణ గారు పెద్ద లీడరు, మంచి లీడర్. కానీ బొత్స సత్యనారాయణ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి విజయనగరంలో ఆయన మేనల్లుడినే పోటీగా ఎంకరేజ్ చేశారు. బొత్స సత్యనారాయణ గారికే విలువ లేకుండా చేశారు వైసీపీ వాడు. ఇది వాస్తవం. బొత్స సత్యనారాయణ గారు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. శ్రీన్ అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గరికి చేర్చుకున్నాడు. జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాడు. ఇచ్చి బొత్స సత్యనారాయణ ఉరికిన బొత్స సత్యనారాయణ గారంటే విలువ ఉంది అనే విధంగా ప్రవర్తన చేసేవారు. ఆయన కూడా ఆత్మగౌరవంగా ఎక్కడా విషయాన్ని బయట పెట్టేవాడు కాదు. ఇది ఆవేళ బొత్స సత్యనారాయణ గారికి ఉన్న విలువ. బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీ ఆయనకి మంత్రి కూడా ఇచ్చింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరిగిందనేది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి, విజయసాయి రెడ్డి సమాధానం చెప్పాలి. విజయసాయి రెడ్డి శ్రీనివాస్ని ఎంత ఎంకరేజ్ చేశాడు అందరికీ తెలుసు. తూర్పుగోదావరి జిల్లాలో కాపుకు మంత్రి ఇస్తారు, ఆ కాపుకి ఏమాత్రం విలువ ఉండదు. ఆయన ఒక పత్రిక సమావేశాలకు పరిమితం చేస్తారు. కానీ కాకినాడ జిల్లా కలెక్టర్ రెడ్డి గారు, ఆయన కాకినాడ ఎమ్మెల్యే రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కలిసి తూర్పుగోదావరి జిల్లాను పరిపాలిస్తారు. ఆ మంత్రిని వైజాగ్ ఇన్ఛార్జ్, జిల్లా పరిషత్ చైర్మన్ మీటింగ్ జరుగుద్ది, కానీ అక్కడ విజయసాయి రెడ్డి రిప్రజెంటేషన్ తీసుకుంటాడు. ఇవన్నీ కూడా కాపుల్ని వినియోగించుకోవడమే.
కాపులను ఎక్కడ కూడా గౌరవించాలనేది లేదు. జగన్మోహన్ రెడ్డికి ఎంత ధైర్యం, నేను కాపులకి రిజర్వేషన్లు ఇవ్వనని చెప్తాడా? కాపులు ఎప్పటి నుంచో పేదవాళ్ళు ఉన్నారు, బలిజేస్ కానీ. ఒక 2 జిల్లాలను అడ్డం పెట్టుకుని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో గౌరవంగా ఉంటాం. కానీ ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో కాపులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అక్కడ కొంపలుదులు బయటకు పోయారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.